దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మన ఉనికి, మన ఆయుష్, మన బ్రతుకు యేసయ్య. మనం ఏది చేసినా, ఏది పొందుకున్నా అందులో కనపడవలసింది యేసయ్య. అందుకే అంటాడు, నీవు ఆహారము భుజించినను పానము తాగినను, నువ్వు ఏ పని చేసినా అది ప్రేమతో యేసు కొరకు నువ్వు చేయి. అందులో మత్సరము, హెచ్చింపు, ఘనత, స్వార్థము, పేరు అవేవి కనపడకూడదు. ఒకవేళ అవి కనపడయా, వాటి ప్రతిఫలం ఈ భూమి మీదనే మనం పొందుకుంటాం. చూడండి, బైబిల్లో 2 వ్యక్తులు ఉన్నారు. వారిరువురు కలిసి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు. ఒక ధనవంతుడు ప్రార్థన చేస్తున్నాడు, ఒక సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. ఈ ధనవంతుడు తను కనపడాలని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను ఈ సుంకరి వలె కాదు అంటే దేవుని ఎదుట అతడు హెచ్చింపు ప్రవర్తన కనపడుతుంది. ప్రార్థనలో నేను వారికి అది చేశాను, వీరికి ఇది చేశాను, బాల్యం నుండి నేను నిష్ట కలిగి ఉన్నాను, అనేకులకు సహాయం చేశాను, పైగా నేను ఈ సుంకరి వంటి వాడిని కాదు అన్నాడు. అంటే అతడు దేవుని సన్నిధిలో పెరిగాడు, అపవిత్రత ఏది అంటించుకోకుండానే జీవించాడు, అతడు అనేకులకు సహకారిగానే ఉన్నాడు, చేసేవన్నీ మంచి పనులే. కానీ అతని హృదయంలో స్వార్థం కనపడుతుంది. తాను బయటపడాలని, తాను కనపడాలని, తాను ప్రత్యక్షపరుచుకోవాలని, దేవుణ్ణి మరుగు చేసి తను ఎప్పుడైతే కనపడాలని ఇష్టపడ్డాడో దేవుడు అన్నాడు, ఇతన్ని నేను త్రోసివేశాను, ఆ సుంకర్ని నేను అంగీకరించాను అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కేవలము నిమిత్త మాత్రులం. నేడేమైపోతామో మనకు తెలియదు, మన ఆయుష్ ఎంతకాలం మనకు తెలియదు. అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు మన బ్రతుకులు అని బైబిల్ సెలవిస్తుంది. కనుక ఏది చేసినా సంతోషంతో దేవుని కొరకు మనం చేయాలి. నువ్వు కానుక అర్పించావా, అది సంతోషంగా దేవునికి. సేవకునికి ఏదన్నా ఉపకారం చేసావా, అది సంతోషంగా చేయి. దేవుని సన్నిధిలో ఏదైనా పరిచర్య చేసావా, అది నిండు మనసుతో నువ్వు చేయి. దానికి తగిన ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. చూడండి, బైబిల్లో ఒక గ్లాస్ చల్లటి మంచినీళ్ళు ఇస్తేనే పరలోకంలో నీ పేరు వ్రాయబడుతుందట. అలాంటిది దేవుని కొరకు నువ్వు చేసే హృదయపూర్వకమైన ప్రతి పనికి ఎంత గొప్ప ప్రతిఫలం ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మనుషులు నేను పరిచర్య చేస్తే అలా అంటున్నారు, నేను పాడితే ఇలా అంటున్నారు, నా ప్రవర్తన చూసి అలా అంటున్నారని మనుషుల వైపు చూడకు. నువ్వు కృంగిపోతావు, నువ్వు దిగసారిపోతావు. నువ్వు చేసే పని దేవునిది అయినప్పుడు నేను తప్పకుండా 10 మంది అవమానపరుస్తారు, హేళన చేస్తారు. అందులో నువ్వు సంతోషించు, నువ్వు అందులో దేవుణ్ణి మహిమపరచు. తప్పకుండా వాటికి తగిన ప్రతిఫలం నువ్వు పొందుకునేటప్పుడు వాళ్ళందరి కళ్ళు తెరవబడతాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నిండు మనసుతో దేవునికి అప్పగించుకుందాం, పరిచర్య చేద్దాం, సమర్పించుకుందాం, ఆయన రాకడికి సిద్ధపడతాం. ప్రభువు కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.